పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను, ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం శవయాత్రను మెదక్ మున్సిపల్ కార్యాలయం నుండి రామ్దా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆధ్వర్యంలో ఈరోజు మనకు 2200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోయిన సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం శోభయాత్ర మనం ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన పేద ప్రజలు అందరు విద్యార్థులు అందరూ ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆధారపడి చదువులు కొనసాగిస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు మిగతా విద్యారంగం అనేది మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వలన ఈరోజు చాలా పేద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈరోజు మనం అన్ని మన ఫీజు రియంబర్స్మెంట్ 2200 కోట్లు విడుదల చేయాలని మనం హెచ్చరిస్తూ ఉన్నాం. ఏబీవీపీ డిమాండ్ చాలా చేస్తూ ఉన్నది. కావున మనకు రాష్ట్ర ప్రభుత్వం అంతా విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం. జై హింద్, జై భారత్. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. విద్యార్థులతో చెలగాటమా. వద్దురా నాయనా, వద్దురా నాయనా. పెద్దగుట్ట మీద బోనాలు, పెద్దగుట్ట మీద బోనాలు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేసీఆర్ ఒక శవయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల ఎంతో
అనుమానంగా ఉన్నాడు మనకి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యార్థులకు 3,800 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఎంతోమంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి విద్యార్థుల పట్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో స్కాలర్షిప్లు విడుదల చేయక వాళ్ళు విద్యను మధ్యలోనే ఆపిస్తూ ఉన్నారు. అందుకు ఈ రామంపేట శాఖ తరఫున చేసిన శివయాత్రను గమనించి కేసీఆర్ వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే నీ అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టైనా మా స్కాలర్షిప్లను మేము విడుదల చేసుకుంటాం. జై హింద్, జై భారత్.